యేసు ప్రభు మన ఇంటికి యజమానిగా ఉంటే ఏం చేస్తాడు మరి ఆయన? చెప్పాలా? ఏం చేస్తాడు? నీకు కావలసిన ప్రతి దాన్ని మీకు నడిపించే నాయకుడుగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం. హీ డైరెక్ట్స్ ద డైరెక్షన్. హల్లెలూయా. మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఏ త్రోవలో వెళ్ళాలో మీకు నేర్పిస్తాడు. మీకు మేలు కలగడానికి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని మీకు ఎదురుపరుస్తాడు, మీకు ఎదురు తీసుకొస్తాడు. మీ ఇంటికి యజమానుడుగా యేసు ప్రభు ఉంటే మీ ఇంట్లో కావలసిన ప్రతి అవసరత మీకంటే యేసయ్యకు ముందుగా తెలుసుకొని దానికి తగ్గ పనిని ఆయన చేస్తాడు. ఇంకా బైబిల్ అంటుంది, నీకు ముందరగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములన్నీ సరళము చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరు. మా జీవితాల్లో అయితే మా యేసయ్య మీ యేసయ్య వేరా? కొంతమంది మా జీవితాల్లో అయితే మేము నమ్ముకున్న యేసయ్య మమ్మల్ని నడిపించిన వైపుకు మేము నడిచాం. దేవుని స్తోత్రం. హైదరాబాదులో చర్చిక సంఘస్థులు ఉన్నారు, ఒక 100 మంది. ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నువ్వు లేచి ఈ సంఘాన్ని వేరే వాళ్ళకి అప్పగించి నువ్వు ఇదిగో ఈ ప్రకాశం జిల్లాలో ఈ దర్శి దగ్గర నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. చూపించినప్పుడు నా భార్యతో అంటున్నాను, సర్దుకో అంటున్నా. ఏంటి చెప్పండి, ఏంటి? నా భార్య నా మాట వినింది. హల్లెలూయా. మీరు వింటున్నారా? మీ పురుషులకి వింటున్నారా? ఎవరుకా ఎక్కడ పెడితే అక్కడ రమ్మంటావు. 100 మంది చర్చి ఉన్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, ₹1,00,000 వస్తున్నాయి. ₹1,00,000 వచ్చే సంఘాన్ని, అబ్బబ్బబ్బబ్బా, ₹1,00,000 వచ్చే సంఘాన్ని వదిలిపెట్టి ఆ పల్లెటూర్లకు వెళ్ళి చెప్పండి, ఆ పల్లెటూర్లకు వెళ్ళి ఆడ ఏమొచ్చిందో తెలియదు, ఏమి రాదో తెలియదు, ఆడ పోదామంటే అంటారా లేదా? చెప్పాలి, అంటారా లేదా? నా భార్య అనలా. ఆమె వాక్యం చెప్పడానికి నిజంగానే చెప్పండి, ఆమె వాక్యం చెప్పడానికి అర్హురాలా కాదా? ఖచ్చితంగా అర్హురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వినకపోతే నేనేం సేవ చేస్తాను? ఏయ్ అనిందనుకో, అమ్మో నేను ఇంక కాము కూర్చోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పగానే ఏమంది? సత్తుంది మొత్తం సామానంతా. హల్లెలూయా. లారీ వచ్చింది, లారీలో సామాన్ వేసుకున్నాం, ఇక్కడ ఇల్లు చూసుకున్నాం, ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పాడు, ఇదేంటి దర్శి వెళ్ళాలని వచ్చాము, దేవుడు చెప్పినట్టుగా వచ్చాం కదా, ఏంటి మరి మా పరిస్థితి? ఇక్కడేమో అద్దె కట్టుకోవడానికి కూడా 2 నెలలు ఇబ్బంది పడ్డాం, ఒక 2 నెలలు ఇబ్బంది పడ్డాం. అప్పుడు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఇక్కడికి పంపించావు, ఇక్కడ ఏదో చెయ్యాలన్నావు, దానికి ఏం చేయాలో నాకేం తెలుసు, ఎట్లా చేయాలి? అప్పుడు ఆ రోజు మంగళవారం, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు మంగళవారం. సిలార్ అనే ఒక అబ్బాయి పేరు సిలార్, గుర్తుపెట్టుకోండి. ఈసారి నేను మర్చిపోయిన మీరు చెప్పాలా. దేవుని ముస్లిమ్స్ అబ్బాయి ఫోన్ చేశాడు. అయ్యగారు మీరు ఎక్కడున్నారు అయ్యగారు అంటే, నేను దర్శిలో ఉన్నాను, మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాను అయ్యగారు. రాయ్యా అని వస్తే ప్రార్థన చేశా. అబ్బాయికి కార్ డ్రైవింగ్కి వెళ్తాడంట. ఆ కారులో ఆ పెడల్ తొక్కి 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 తుంటంతా నొప్పి ఉందంట. చేయి పెట్టి ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది అంటున్నాడు. హల్లెలూయా. ఇమ్మీడియట్గా ఆ ఎముక బాగైపోయింది, నొప్పి ఆ ఎముక దగ్గర వచ్చే నొప్పి అప్పటికప్పుడే తగ్గిపోయింది. ప్రభువు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. అతను కానుక ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఏంటయ్యా అద్దె కట్టుకోలేని స్థితిలోకి వచ్చేసాను, నువ్వేమో నన్ను ఇక్కడికి రమ్మన్నావు, ఇక్కడేమో అందరూ పనులు చేసుకునే వాళ్ళు పాపం అక్కడ చర్చిలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ నేను ఇప్పుడు ఏం సేవ చేయాలి, ఎలా చేయాలి అని అంటే,
ఇప్పుడు చేసావే సేవ, మంగళవారం పెట్టు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడు? నన్ను నడిపిస్తున్నాడు. చెప్పాలా? హల్లెలూయా. కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పే వాళ్ళతో, ఇదిగో అన్నకి ఫోన్ చేయి, మనం ఫంక్షన్ చేసుకోవడానికి, ఏదా తెలియదు ఫంక్షన్ చేసుకోవడానికి అంతా పెట్టుకున్నాం, ఏది వర్షం పడేటట్టుంది. ఆమెకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఫోన్ చేయి. ఆ పక్కన వాళ్ళు ఎవరు అన్నారు ఫోన్ చేయి అంటే, ఆమె ఏం చేసింది? ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, ఆమె ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు ఆపడా అనొచ్చు. మరి దేవుడు నన్నెందుకు పంపించాడు? మీరందరూ ప్రార్థన చేసుకుంటే అయిపోతే మరి నేనెందుకు సేవ చేయటం? నేనెందుకు మీకోసం కడుపు కట్టుకోవడం? నేనెందుకు మీకోసం ఈ అరణ్యంలోకి వచ్చి ఉండడం? హల్లెలూయా. అని నన్ను ఇక్కడికి పంపించి మీరు చేసుకుంటే ప్రార్థన జరిగిపోయేటట్టయితే అప్పుడు దేవుడు అబద్ధికుడు అవుతాడు కదా. నన్ను ఎందుకు పంపించాడు ఇక్కడికి? మీకు పరిచర్య చేయడానికి పంపించాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ ఆలోచన పెడతాడు? ఆయనతో ప్రార్థన చేయించుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాల. సేవకులను ఎందుకు పెట్టాడు? తన ప్రజలకు పరిచర్య చేయడానికి. కాబట్టి అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నా కుమారుడు ప్రార్థన చేశాడు కాబట్టి, నేను పంపించిన నా కుమారుడు, నేను చెప్పిన మాట వినిన నా కుమారుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? కార్యము చేస్తాను. ఇదేందండి ఇలా ఉంటుందా? బైబిల్ అలానే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును. ఎవరు సేవ కొరకు లోబడి తమ్మును తాము అప్పగించుకొని దేవుడి కోసం వస్తారో అటువంటి వారి పక్షములో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24. చదవండమ్మా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఎవరి మాటలు విని? యేసయ్య మాటలు వినా లేకపోతే పక్కన వాళ్ళ మాటలు వినా? ఎవరి మాటలు చెప్పండి. ఇక్కడికి దాదాపుగా ఈ 10 సంవత్సరాల పరిచర్యలో 1,00,000 మంది పైనే సాక్ష్యాలే, దాదాపుగా ఒక 25,000 నుంచి 30,000 సాక్ష్యాలు ఉంటాయి నాకు తెలిసి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వచ్చిన జనం అయితే 1,00,000 మంది పైనే ఉండొచ్చు. ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల నుంచి, అటు సూర్యాపేట నుంచి, చెన్నై, తమిళనాడు నుంచి కూడా వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. ఎవరి మాటలు విని వచ్చారు వాళ్ళు? చెప్పాలా? ఉదయాన్నే నిద్ర లేవగానే వాళ్ళు ఎవరి మాట విన్నారు? ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి అని వాళ్ళతో చెప్పింది ఎవరు? వాళ్ళతో అని కాదు, ఇప్పుడు మీతో అడుగుతున్నా, మీతో చెప్పింది ఎవరు? ఈరోజు ఉదయాన్నే ప్రార్థనకి వెళ్ళాలి అని మీతో చెప్పింది ఎవరు? నేను మీకు చెప్పానా? రండి ఫోన్ చేసి, ఏమ్మా రమణమ్మా వస్తావా అని అడిగి ఆమెకి నేనే బాప్తిజం ఇచ్చానులేండి. ఆమెకి బాప్తిజం నేనే ఇచ్చా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తే కాదు, వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో మాట్లాడాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు యేసయ్య అంటాడు, నేను నీతో మాట్లాడినట్టుగా నువ్వు చెయ్యాలి అంటే. హల్లెలూయా. నేను నీకేం చెప్తానో చెయ్యి. నీ మనసుకు చెప్తా నేను, అది చెయ్యాలి. నువ్వు అది చేస్తే ఏమవుతుంది? నువ్వు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుడివి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడదు, గట్టి కొట్టాలా. అందుకని కానుకిచ్చేటప్పుడు కూడా ఎవరు చెప్పాలి మీకు? చెప్పండి, ఎవరు చెప్పాలి? ఈ మందిరం కట్టడానికి ఒక అతను అడిగి, ఎట్ట కట్టారండి ఈ మందిరం అన్నా?
నేను అన్నాను ఒకటి, ఎవరిని అడగలేదయ్యా నేను. హల్లెలూయా. వారి హృదయంతో దేవుడే చెప్పాడు, వాళ్ళ మనసుకు కలిగింది వాళ్ళు తీసుకొచ్చి కానుకలు వేశారు. హల్లెలూయా. నేను కట్టేశాను. ఒక ఆమె పెన్షన్ వచ్చిందంట, అయ్యగారు రేకులకయ్యా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయింది. మరి ఆ నెలంతా ఎట్లా బతుకుతుంది? ఆమె తీర్మానం ఎలాగంట, 2 కాసులు వేసినటువంటి పేద విధవరాలి తీర్మానం ఎట్లాంటిదో అట్లాగా ఎంతోమంది పేదవాళ్ళైనా కూడా ఆ వచ్చిన కొంచెంలోని దేవుడికి కానుకలేస్తే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాల. ఆ కానుకలు ఇచ్చిన వాళ్ళల్లో ఈరోజు చాలామంది లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చాలామంది చనిపోయారు. కరోనా తర్వాత చాలామంది వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. వయసు పైబడి వెళ్ళిపోయారు కొంతమంది. సమయం వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఆ రోజు ఆ హృదయంలో దేవుడు ప్రేరేపించాడు కదా, ఏమో కమలమో ఇదిగో ఒక రేకు కన్నయ్యమ్మా అని ఉంటాడుగా ప్రభు. దేవుని స్తోత్రం. ఏసయ్యా ఇస్తానయ్యా, పెన్షన్ రాగానే ఇస్తానయ్యా అని మనసులో అనుకొని ఉంటుందిగా. ఆ పెన్షన్ ఎప్పుడు వచ్చిద్దని రాగానే అట్టనే పట్టుకొని వచ్చి అయ్యా అని వస్తే నాకు ఆశ్చర్యం అయిపోయేది. హల్లెలూయా. ఆశ్చర్యం. ఆయన మాటలను పట్టుకొని నేను అన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా, ప్రార్థనలకు వచ్చిన వాళ్ళు కూడా ఆయన మాటలను పట్టుకొని ఈ మందిరం కట్టబడ్డానికి వాళ్ళందరూ కూడా, మీరు చూశారో లేదో, ఇవి మోసారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా మోసారో లేదో తెలియదు నాకు. ఈ స్తంభాలు మోసారండి. గుంటల్లో ఈ స్తంభాలు మోసి గుంటలు ఎంతమంది జనసమూహం పనిచేశారో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం యేసయ్యను ప్రేమించి ఆయన చెప్పినట్టుగా వాళ్ళ హృదయాలతో చెప్పుంటాడు. ఆ స్తంభం మనందరం కలిసి పట్టుకొని మనం సహకరిద్దాం అని చెప్పగానే ఒక 30-40 మంది ఆడోళ్ళు వెళ్ళిపోయి ఆ స్తంభాలు పట్టుకొని వెళ్ళి పెడుతుంటే మొత్తం తిప్పేస్తున్నారు. వచ్చిన కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ హృదయాలతో ఎవరు చెప్పారు? దేవుడే. అలాగా మనకు యజమానుడుగా మన యేసయ్య ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాల. అందుకనే యేసయ్యకు ఏం పేరు? యేసుక్రీస్తు నా ప్రభు. ప్రభు అంటే ఎవరు? నా యజమానుడు, నా రాజు. చెప్పండి గట్టిగా చెప్పట్లా. భయపడద్దు, ఇక భయపడాల్సిన పనిలే. నీ ఇంటికి యజమానుడిగా యేసు ప్రభు ఉన్నాడనుకో, నీ ఇల్లు ఎప్పుడు కూడా పచ్చని ఒలివ మొక్కలాగా సంతోషంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాల. హల్లెలూయా. అందుకనే ఇంటికి యజమానుడుగా ఉండాలి యేసయ్య. ఎలా అవుతారు యజమానుడు? ఆయన మాట మనం వింటే. నేను పాస్టర్మ గారి డబ్బులు ఇస్తే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే నేను ఒప్పుకుంటానా ఏంటి? హల్లెలూయా. తీసుకొచ్చేది ఆమె, కానీ నన్ను అడుగుద్ది. హల్లెలూయా. ఇది చేయమంటావా అని అడుగుతుంది. నేనేమంటాను? వద్దు అంట. కొన్ని సరే అంటది, కొన్ని చేయమంట, చేస్తుంది. అంటే యేసయ్య చెప్పినట్టుగా మనం చేస్తే మనకు యజమానుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. యేసయ్య వద్దు అన్నప్పుడు ఆగితే మనకు యజమానుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. ఆయన వద్దని చెప్పినప్పుడేమో నేను చేస్తా అంటే యజమానుడు ఎట్టవుతాడు? అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మా బంధువులందరికీ ఇష్టం లేదు నేను సేవ చేయటం. ఎవరికి ఇష్టం ఉంటుంది? మా బంధువులకి ఇష్టంలే. నేను యేసుప్రభుని నమ్ముకోవడం కూడా ఇష్టంలే. ఇప్పుడు మరి మా తాతయ్యకి ఇష్టంలే, మా నాయనమ్మకి ఇష్టంలే, మా పైన ఎవరికి ఇష్టంలే. ఇప్పుడు నేనేం చేయాలి?
యేసయ్యకి ఇష్టమైంది చెయ్యాలా, లేకపోతే అరే ఇప్పుడు యేసయ్య ఏమో ఆయన నమ్ముకున్నాను, ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది, నా బంధువులకి ఇష్టంలా, నా స్నేహితులకి ఇష్టంలా, ఇప్పుడు నేనేం చేయాలి? యేసయ్య చెప్పింది చెయ్యాలా, లేకపోతే వీళ్ళకి చెప్పింది చేయాలా? యేసయ్య చెప్పింది చేస్తే ఆయన నా యజమానుడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొట్టాలా. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. యేసయ్య చెప్పింది చేయడానికి మనం ఇప్పుడు నిలవబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యజమానుడికి ఏముంటుంది? యజమానుడికి ఏముంటుందండి? అధికారం ఉంటుంది. యజమానుడికి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? అధికారం. ఎంత సన్నగా ఉన్నా, ఎంత పొట్టిగా ఉన్న భర్త ఎంత సన్నగా ఉన్నా, ఎంత పొట్టిగా ఉన్నా ఆ ఇంట్లో మాత్రం ఎట్ట కూర్చుంటాడు? ఎట్ట కూర్చుంటాడు చెప్పండి? ఎట్ట కూర్చుంటాడు? కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు, సింహంలా కూర్చుంటాడు. బయట ఎవరన్నా వచ్చి ఏంటే అంటాడు ఇంట్లో. ఎందుకు? అధికారం. ఆ యజమానుడు చెప్పే మాట తన భార్య వింటది, హల్లెలూయా. తన పిల్లలు వింటారు, కాబట్టి అతనికి ఏముంటది? అధికారం. హల్లెలూయా. ఇల్లు నాది అంటాడు. హల్లెలూయా. నా ఇంట్లో ఉన్న వాళ్ళు నా మాట వింటారు అంటే ఏముంది ఇప్పుడు అతనికి? అధికారం. హల్లెలూయా. ఆ ఇంట్లో ఏ రూమ్లోకి వెళ్ళాలన్నా, ఏ వస్తువు తీసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా ఆయన అధికారం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య అధికారము నీ ఇంట్లోకి వచ్చిందనుకో, నీ ఇంట్లో ఉన్న సాతాను సమూహాలన్నీ పారిపోవాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి గట్టిగా. నీ కుటుంబంలోకి యేసయ్య యొక్క అధికారం. అందుకని ఆయన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. సామెతలు 3:5. చదవండి అమ్మా. తీసారా? చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఏమంటున్నాడండి? చాలు. ఆయన అధికారమునకు ఏం చేయాలి? ఒప్పుకో అంటున్నాడు. హల్లెలూయా. జస్ట్ అగ్రీ. ఒప్పుకుంటే చాలు. హల్లెలూయా. నీ త్రోవలను ఆయన సరళము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. మన దేవుడి యొక్క కృప అది. ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నా యేసయ్య నా ఇంటికి యజమానుడు. నా యేసయ్యకు అధికారం ఉన్నది. ఆయనకి ఏం అధికారం ఉంది? సాతాను శక్తుల పైన ఆయనకు అధికారం ఉన్నది. హల్లెలూయా. వ్యాధుల పైన ఆయనకు అధికారం ఉన్నది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్న చాలా మంది, ఆయనకు అధికారం ఏముంది? భూమి, ఆకాశము, సముద్రము, గాలి, ప్రతి వాటి మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. అంత అధికారము కలిగిన వాడు యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీకెందుకు అప్పులు ఉన్నాయి? హల్లెలూయా. చెప్పండి, అర్థమవుతుందా? 1,00,000 రూపాయలు వచ్చే భర్త ఇంట్లో ఉంటే ఆమె ఏం చేస్తుంటే పచ్చడి రుబ్బుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఏమ్మా ఈరోజు ఏ ఇంట్లో అమ్మా, ఇంట్లో ఏం కూర అమ్మా అంటే పచ్చడి అంటుంది. మీ ఆయన ఏం చేస్తారంటే మా ఆయన పెద్ద ఆఫీసర్ అని. ఎంత వస్తుంది జీతం? 1,00,000 రూపాయలు వచ్చింది. మరి పచ్చడి ఎందుకు నూరుకుంటున్నావు? ఎందుకంటే ఈమె ఆయన అధికారాన్ని ఒప్పుకోదు. చెప్పండి, ఏం చేయదు? ఒప్పుకోదు కాబట్టి ఆయన కూడా ఏమని పట్టించుకోవట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా?
నీ అధికారానికి నేను ఒప్పుకుంటానయ్యా, నీవు నా యజమానుడివి, నీకు నేను సరెండర్ అవుతాను. సరెండర్ ఎందుకు అవ్వాలి? ఎప్పుడైతే ఇందాక అమ్మగారు చెప్పారు కదా, విధేయత నేర్చుకోవాలి మనం. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా హల్లెలూయా. విధేయత, నీ భర్త దగ్గర విధేయతగా ఉండాలి. విధేయతగా ఉన్నావు అనుకో, మొత్తం 1,00,000 కాదు, మొత్తం తీసుకొచ్చి మొత్తం నీ దగ్గర పడేస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఇంట్లో ఎట్లుంటుంది? బిర్యానీలు, పంచభక్ష పరమాన్నాలు. కొంచెం లోబడితే, కొంచెం ఆయన అధికారానికి ఒప్పుకుంటే చాలు. ఈ లోకములో ఉండే భార్యాభర్తల మధ్యలోనే భర్త అధికారానికి నీ ఒప్పుకుంటే అట్టుంటే, దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకుంటే, హల్లెలూయా, దేవుడి అధికారానికి ఒప్పుకుంటే ఎట్టా ఒప్పుకోమంటారు పాస్టర్ గారు? భర్త అధికారానికి ఒప్పుకోమంటే లోబడి ఉంటాం. మరి దేవుడి అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటి? ఎలా చేయాలి అంటే, నంబర్ 1, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చేసేది అదే చాలామంది. దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు నీకు దైవజనుణ్ణి గుర్తు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు గుర్తు చేసుకున్నావో, నీకోసం పరిచర్య చేసే దైవజనుణ్ణి నీకు గుర్తు చేస్తాడు. వెంటనే నువ్వేం చేయాలి? ప్రార్థనా సహాయం, ప్రార్థనల్లో నువ్వు నిలబడాలి. నువ్వు ప్రార్థనల్లో ఎప్పుడైతే నిలబడతావో, దేవుడి అధికారానికి నీ సమస్యలు అప్పగిస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఉంటారు మెడవంచని జనాంగం. దైవజనుని గుర్తు చేసుకోరు, దేవుడిని గుర్తు చేసుకోరు, సమస్య రంగానే డబ్బులు గుర్తు చేసుకుంటారు. ఏంటి చెప్పండి? ఏంటి? డబ్బులు వద్దని కాదు, హల్లెలూయా. డబ్బులు సెకండ్ ప్లేస్, 2వ స్థానం. డబ్బు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఫస్ట్ గాడ్, తర్వాత డబ్బులు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దేవుని మర్చిపోయి డబ్బులు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు. ఎట్లా? డబ్బులే కాపాడుతాయి, డబ్బులే డాక్టర్లు, డబ్బులే మనకంతా అంటారు. అప్పుడేమైంది? యజమానుడు ఎవరవుతారు? డబ్బులు యజమానుడు అవుతాయి. యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఎవరికి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. విన్నారా ఈ మాట? ఎవరు 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. ఎవరు ఆ 2 యజమానులు? మీరు దేవుడికిని సిరి అంటే ధనము, దేవుడికి ధనముకి దాసుడుగా ఒకటేసారి ఉండలేరు. హల్లెలూయా. ఇప్పుడు నా యజమానుడు యేసయ్య అంటే, ఇప్పుడు నీ యజమానుడైన యేసయ్యని గుర్తు చేసుకొని ప్రార్థనల్లో నేను గడిపితే, ప్రార్థనల్లో నేను ఉంటే, నా యజమానుడైన యేసయ్య నాకు కావలసినవన్నీ నా వెంట పరిగెత్తుకుని వచ్చేటట్టు ఆయన చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టి కొట్టాలా. దాన్ని ఏమంటారంటే, ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం. ఏం చేయటం? ఒప్పుకోవడం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఏదన్నా మీ అబ్బాయి ఏదన్నా తప్పు చేసో లేకపోతే ఏదో చేసో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, వెంటనే మీరు ఎవరిని గుర్తు చేసుకుంటారు? పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ తెలిసిన బంధువు అయినా చెప్పండి, మన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడుగా, ఆయన గుర్తు చేసుకుంటారు లేదా? పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఎవరిని గుర్తు చేసుకున్నారు? ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకుని ఎవరికి ఫోన్ చేస్తారు? డైరెక్ట్గా పోలీసు చేస్తారా? వాళ్ళ ఆవిడికి చేస్తారు ముందు. హల్లెలూయా. ముందు ఆయన చేస్తారా? ఏం చేయరు. ఏం చేస్తారు? వాళ్ళ ఆవిడికి చేస్తారు. చేసి, అమ్మ మా అబ్బాయి ఎట్ట అయిపోయాడు, అమ్మ నువ్వే ఎట్టయినా సార్కి చెప్పి కొంచెం ఏదో రికమెండేషన్ చెయ్యి. అవునా కాదా? దేవుని స్తోత్రం. అప్పుడు ఏం చేసింది భార్య? అదిగో మనకు తెలిసిన ఆమె కొంచెం అట్లా బాధపడుతుందంట, వాళ్ళ అబ్బాయి ఏదో తప్పు చేశాడు, కొంచెం వాడిని ఏదో మందలించి అదేదో సమాధానపరిచయ్యా అని చెప్పగానే భార్య మాట కాదని లేడుగా ఏం చేస్తాడంటే, సర్లే రమ్మను అంటాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేసిద్ది? మౌనంగా ఉంటుంది. అక్కడ పోలీసు ఉన్నాడు కదా, ఆయనకు అప్పగించేసింది కదా, ఇంకా ధైర్యంగా ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నువ్వు యేసయ్యకు ప్రార్థన చేసిన తర్వాత, యేసయ్య యజమానుడిగా నువ్వు కలిగిన తర్వాత, యేసయ్య నా జీవితంలో కష్టాలని యేసయ్య చెప్పుకున్న తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? విశ్వాసం అంటే ఎదురు చూస్తుంటావు. ఏమని? తగ్గిపోవాలి, కార్యం జరగాలి, ఆయన ఖచ్చితంగా చేస్తాడు, ఆయన చేతిలో అధికారం అన్నది. చెప్పండి, ఏముంది? ఉందా? నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22. అసలు ఈరోజు నాకు ఒంట్లో బాల, కానీ ఏందో వాక్యం మాత్రం దేవుడు భలే మాట్లాడుతున్నాడు నాతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ 1:22 చదవండి అమ్మా. మరియు సమస్తమును, చూడండి, సమస్తమును అన్నాడా లేకపోతే 1:2 అన్నాడా? సమస్తం అంటే ఏంటి? సమస్తమును ఆయన ఎక్కడ పెట్టుకున్నాడంట? పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము, ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. సమస్తము ఆయన కాళ్ళ కింద ఉందంట. హల్లెలూయా. సంఘం ఇప్పుడు ఎవరంట? ఆయన శరీరం అంట. హల్లెలూయా. అబ్బా, సమస్తము ఆయన కాళ్ళ కింద ఉంది. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరంటే వారందరూ నా శరీరము అన్నాడు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? చెప్పండి, ఎంతమందికి? ఇప్పుడు ఈ చెట్టు ఉందండి, ఈ చెట్టు నా కాలి కింద ఉంది అన్నాడు. హల్లెలూయా అన్నాడు. ఈ శరీరం ఎవరంట అంటే మదన్ నువ్వే అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనమందరం కూడా శరీరం అంట. ఇది మన కాళ్ళ కింద. ఇప్పుడు కాళ్ళు ఎవరు? ఈ కాళ్ళు ఎవరు? నువ్వే. హల్లెలూయా. ఆయన కింద ఉంది అంటే ఆయన అధికారానికి ఒప్పుకుంటే సమస్తము కూడా నీకు లోబడతాయి. గట్టిగా చప్పట్ల కొట్టండి, గట్టిగా దేవుడు గట్టి కొట్టాలా. హల్లెలూయా. యేసుకు ఎలాగైతే లోబడ్డాయో అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? యేసుకు ఎలాగైతే లోబడ్డాయో, యేసు శరీరం ఎవరంట? యేసు శరీరం మనమే, సంఘం. ఇప్పుడు మనకు కూడా అవి లోబడతాయంట. హల్లెలూయా. అందుకనే యేసయ్య అంటాడు, మీ కాళ్ళ చేత సాతాన్ని చితక తొక్కిస్తానంటాడు. హల్లెలూయా. ఎవరి కాళ్ళ చేత? ఎవరి కాళ్ళ చేత? మన కాళ్ళ చేత. ఏంటి? యేసయ్య మనకి యజమానుగా ఉంటే, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే సాతాను మన కాళ్ళ కింద తొక్కబడతాడా అంటే? ఏంది పాస్టర్ గారు సాతాను కాళ్ళ కింద తొక్కబడేది? సాతాన్ అంటే ఏదో అని కాదు. సాతాన్ తీసుకొచ్చిన సమస్యలన్నీ మన కాళ్ళ కింద ఉంటాయి. అవి మన తలపైకి ఎక్కవు, మన మెదడులను తినవు, మనల్ని ఆలోచనలో పెట్టవు, ఇది ఎట్లా అనవు. అవన్నీ కూడా కాళ్ళ కింద తొక్కబడుతుంటాయి. అంటే వాటన్నిటినీ కూడా ఏం చేస్తుంటాం? జయిస్తుంటాము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల, గట్టిగా. అమ్మా మీ అల్లుడు కొడుతున్నాడమ్మా, ఇదేంది? మీ అల్లుడు కొడుతున్నాడమ్మా అనగానే ఆ తల్లి ఏం చేస్తుంటే యేసయ్యను గుర్తు చేసుకుంటుంది, యేసయ్యకు ప్రార్థన చేస్తుంది, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన ద్వారా దేవుని అధికారాన్ని ఒప్పుకుంటుండగానే అల్లుడిలో ఉన్న చీకడంతా బయటకు వెళ్ళిపోవును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్ట. ఫోన్ చేస్తాడు అల్లుడు. ఫోన్ చేసి, అమ్మమ్మ కొట్టనులే అమ్మారా, అమ్మ వెళ్దాం, ఇంటికి వెళ్దాం పద అంటాడు. అప్పుడు ఏమైపోయింది? కాళ్ళ కింద తొక్కబడింది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా. అందుకని అంటాడు, ఈ లోకములో ఉన్నటువంటి ఏవైనా కూడా వాటిని జయించాలంటే ఆ జయం ఏంటో తెలుసా? మనకుండే విశ్వాసమే అంటాడు. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ
లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము ఏమంట? మన విశ్వాసమే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా? లోకాన్ని జయించేస్తాం, ఇంకా సమస్యల్ని జయించేస్తాం. సమస్యలు మనల్ని ఏలవు, సమస్యలు మన కాళ్ళ కింద ఉంటాయి. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా ప్రార్థనని ఆయుధంగా పెట్టుకోవాలా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి, దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. కుటుంబాలు క్రీస్తులో కట్టబడతాయి. కుటుంబానికి యజమానుడు క్రీస్తు అయితే ఎవరైనా విడిచిపెడతారా ఇంకా యేసు ప్రభువుని? యేసు ప్రభు చేసే కార్యాలను బట్టి ఎవరైనా విడిచిపెడతారా? ఆ కుటుంబాల్లోకి ఏం కలుగుతుందో తెలుసా? ఇక సమాధానం. అదేదో అంటారు కదా, ఏ చింత లేదయ్యా. ఏందయ్యా నువ్వు ఏ చింత లేకుండా ఉన్నావు అంటే, ఏముంది, సమస్యలేం లేవు. ఇక ప్రార్థన చేసుకుంటున్నాడు, భోంచేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రభు రాకడకు సిద్ధపడుతున్నాడు. అబ్బా, సమస్యలు లేవా? కష్టాలు లేవా? శోధనలు లేవా? ఏం లేవు. ఎందుకు? ఈ కుటుంబానికి యజమానుడు చెప్పండి ఎవరు? యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడి మహిమ గట్టి కొట్టాల. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15, లాస్ట్గా ముగించేస్తాయి. ఇక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15. చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలవబడితిరి. దేనికోసం మీరు ప్రభు నందు నమ్మకం ఉంచారు? ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారు? ఎందుకు యేసు ప్రభుని యజమానుడిగా పెట్టుకున్నారు? ఎందుకు మీ కుటుంబంలో యజమానుడు యేసు ప్రభు అన్నారు? మిమ్మల్ని సమాధానముగా దేవుడు ఉంచడానికే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. అసలు సమాధానం లేకపోతే మన జీవితాలు యేసు ప్రభులు లేవనే. నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకొని ప్రార్థనలో ఉంటే, ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్పారు కదా, అన్నీ అట్లా జరిగిపోయింది. ఇంకేంది భయం? సమాధానమే ఉంటుంది. హల్లెలూయా. మీ హృదయాల్లోకి ఏం చేస్తారంటే క్రీస్తు సమాధానం. ఇందుకొరకే కదా మీరు సంఘముగా ఏక శరీరముగా మీరు చేయబడ్డారు. మీ హృదయముల్లోకి సమాధానము ప్రభు మీ హృదయంలోకి తీసుకొస్తున్నాడు. అది ఏమవ్వాలంట? ఏలుచుండాలంట. హల్లెలూయా. ఏలడం అంటే తెలుసా? అది ఇంకెప్పుడు అది పరిపాలిస్తూనే ఉండాలి, అది పోకూడదు. ఇక అది ఎల్లప్పుడూ ఉంటుంటుంది. అలా దేవుని స్తోత్రం. సాతాను వచ్చాడా? యేసయ్యకి అధికారానికి అప్పగించండి. కష్టం వచ్చిందా? యేసయ్య అధికారానికి వచ్చి. అగ్ని బాణాలు వేస్తున్నాడా సాతాను? యేసయ్య అధికారానికి అప్పగించుకోండి. హల్లెలూయా. 3 విషయాలు చెప్పా. ఎన్ని చెప్పాను? నీకు నిజంగా యేసయ్య యజమాని అయితే ఆయన చెప్పింది వింటావు. హల్లెలూయా. ఆయన సన్నిధికి రావడానికి అస్సలు నువ్వు ఆలోచించవు, ఇంకా పరిగెత్తుతావు. దేవుని స్తోత్రం. నంబర్ 1. నంబర్ 2, ఆయన అధికారానికి ఒప్పుకుంటావు. హల్లెలూయా. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఆయన కాళ్ళ క్రింద సమస్తం ఉంది. నేను ఆయన బిడ్డను కాబట్టి నా కాళ్ళ కింద ఆ సమస్యను తొక్కిస్తాడు నా యేసయ్య. కాబట్టి నా యేసయ్యకు నేను ప్రార్థన చేస్తాను. 2వ పాయింట్ అది. 3వ పాయింట్ ఏంటి? ఇప్పుడు నా యేసయ్య ఈలాగున నాకు కార్యాలు చేస్తుంటే ఏమొచ్చింది నా హృదయంలోకి? సమాధానం వచ్చింది. హల్లెలూయా. సమాధానము ఏలాలి నన్ను. హల్లెలూయా. ఏలాలి అంటే ఎప్పుడు నా మనసు ఎట్టుండాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చక్కగా దేవుడి పాటలు పాడుకోవాలి, ప్రార్థనల్లో సంతోషంగా గడపాలి, వాక్యం చదువుకోవాలి తృప్తిగా. ఎట్లంట? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా. అంటే నీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అనాలి, అబ్బా నీ దగ్గరికి వస్తే ఎంత బాగుందో, నీ దగ్గరికి వస్తే ఎంత హాయిగా ఉందో అని ఇంకొకళ్ళు అనాలంట. ఇప్పుడు మీరు కూడా ఏమనాలి? అయ్యగారి దగ్గరికి వెళ్తే
ఆ 2-3 గంటలు ఎంత హాయిగా ఉంటుందో అనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకళ్ళు ఎవరైనా వాక్యం చెప్తుంటే నిద్ర వస్తుంది అయ్యగారు, మీరు చెప్తుంటే గంట అయినా సరే వినబుద్ధి అవుతుంది. గంట పైన వినబుద్ధి, చెప్పే ఓపిక నాకు లేదులేండి, మళ్ళీ అంతసేపు చెప్పను, సమయానికి ముగించేస్తాను నేను. అంటే మనల్ని చూస్తే ఏమనాలి? నీ దగ్గర ఎంతసేపు అయినా కూర్చోబుద్ధి అవుతుంది అయ్యా అనాలి. హల్లెలూయా. అది ఆశీర్వాదం. చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంది? అబ్బో వీడి దగ్గర వద్దురా నాయనా బాబోయ్ పారిపోతా, వస్తే చాలు డబ్బులు 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 అంటున్నాడు అయ్యో బాబోయ్, ఇంటికి వచ్చి కూర్చుంటున్నాడు అయ్యా, డబ్బులు ఇస్తావా లేకపోతే వెళ్ళని అంటున్నాడు అయ్యా, వద్దు నాయన నీ సేవ నన్ను నీకు వందనాలయ్యా, నీ సేవ వద్దు ఏమొద్దు నాయన అని పారిపోతా. మొదటి పాపం డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారులేండి, డబ్బులు లేనప్పుడు వస్తేనే పారిపోయేది వీళ్ళు. డబ్బులు లేనప్పుడు సేవకుడు వచ్చాడు ఇంటికి, అందుకని నేను ఇళ్ళకి రాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అనద్దు నన్ను, ఏందయ్యా మా ఇంటికి రావు అని, నన్ను అడగద్దట. ఎందుకు? నేను ఇళ్ళకి రావాల్సిన అవసరంలా, మీరే దేవుని ఇంటికి రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టిగా కొట్టాలా. నేను మీ ఇళ్ళకి రావాలంటే మీరేదైనా ప్రత్యేకమైన కూడిక పెట్టుకొని అందరినీ ఒక మీటింగ్ లాగా కూరిస్తే వస్తా, రమ్మంటే. అట్ట కాకుండా మీ ఇంట్లో యజమానుడేమో ఎక్కడికో పనికి వెళ్తాడు, ఆడ ఒక్క ఉంటుంది, ఈయనొక్కడే బైబిల్ పట్టుకొని భార్యను కూడా ఎండబెట్టుకోకుండా ఆ ఇంటికి పోతాడు. దేనికి? ప్రార్థన చేయడానికి బ్రదర్ అంటాడు. ఎందుకు ప్రార్థన చేసి? తప్పు, వెళ్ళకూడదు. అలా వెళ్ళటం వల్లే కదా ఈరోజు చాలా క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ సంఘాలు ఎగతాళి చేయబడుతున్నాయి. వెళ్ళొద్దు, ఇళ్ళకి తిరగద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళాలంటే ఆ ఇంటి వారు నిన్ను గౌరవంగా పిలవాలి, సేవకుడిని ఎవరినైనా. లేకపోతే వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని మీరు నన్ను అడగకండి, మీరు రారా అని అడగద్దు మీరు మళ్ళీ నన్ను. హల్లెలూయా. ఎందుకు మళ్ళీ నన్ను అడిగేది? నేను రావాలంటే మాత్రం మీరు చక్కగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని ఘనపరిచేలాగా మీరు కూటం పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు వస్తా మీ ఇంటికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటా. హల్లెలూయా. అప్పటి వరకు మీరు దేవుడి ఇంటికి వస్తూనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభువే ఇంటికి యజమానుడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరంలా మన దేవుడు మన పక్షముగా కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారందరూ చెప్పండి, నా యజమానుడు నా యేసయ్యా. హల్లెలూయా. నా ప్రభువు నా యేసయ్యా. నా ప్రార్థన నా యేసయ్యతో, నా నిరీక్షణ నా యేసయ్యతో. అట్టి కృప దేవుడు మనకు దయచేయును.